శ్రీ శంకరాచార్య విరచిత కళ్యాణ వృష్టి స్తవము. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందర్యై నమః. సాక్షాత్తు పరమశివుని అవతారమైన శ్రీ శంకర భగవత్పాదులు రచించిన మహాస్తవము కళ్యాణ వృష్టి స్తవము. ఈ స్తవాన్ని పారాయణం చేస్తే ఏ కోరికనైనా జగదేకమాత జగజ్జనని శ్రీ లలితా మహాత్రిపుర సుందరి తప్పక తీరుస్తుంది. పరదేవత చరణాలను ఎంతో ప్రీతితో భక్తితో పట్టుకొని స్తోత్రం చెయ్యాలి. కళ్యాణం ఆలస్యమైన వారికి ఈ స్తోత్ర పారాయణం వల్ల వివాహం తొందరగా జరుగుతుంది. ఎన్నెన్నో కళ్యాణాలు మనపై వర్షంలా కురుస్తాయి. ఇది నిజం. ఈ స్తవంలో 15 శ్లోకాలు ఉంటాయి. ప్రతి శ్లోకము యొక్క మొట్టమొదటి అక్షరం అమ్మ పంచాక్షరి మంత్రంలోని బీజాక్షరం. ఇది ఈ స్తోత్రం యొక్క విశిష్టత. ఇప్పుడు మనం ప్రతిరోజు 2 శ్లోకాలను అర్థసహితంగా నేర్చుకుందాం. కళ్యాణ వృష్టిభిరివామృతపూరితాభిః లక్ష్మీ స్వయంవరణ మంగళదీపికాభిః సేవాభిరంభ తవ పాద సరోజమూలే నాకారి కిం మనసి భాగ్యవతాం జనానాం. జనని, శుభాలను కురిపించినవి, అమృతములతో నిండినవి, లక్ష్మీదేవిచే స్వయంగా ఇవ్వబడినటువంటి అనేక శుభాలను చేకూర్చినవి అయిన నీ శ్రీచరణ కమలాల సేవ వల్ల భాగ్యశాలురైన భక్తులకు ఇహపర సుఖాలన్నీ లభిస్తాయి. మోక్షము కరతలామలకమవుతుంది తల్లి. ఏతావదేవ జనని స్పృహణీయమాస్తే త్వద్వందనేషు సలిలస్థగితే చ నేత్రే సాన్నిధ్యముద్యదరుణాయుత సోదరస్య త్వద్విగ్రహస్య పరయా సుధయా ప్లుతస్య. తల్లి, నీకు ప్రణమిల్లునప్పుడు మా కన్నులు ఆనంద భాష్పాలతో నిండిపోవాలి. ఒక్కసారి ఉదయించు 10,000 సూర్య ప్రభలతో సమంగా వెలిగిపోతూ సుధాసాగరంలో అమృతంతో నిండిన నీ దివ్యమంగళ సుందర స్వరూప సాన్నిధ్యము మాకు ఎప్పుడూ లభించాలి తల్లి. శ్రీమాత.